పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున. ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి, దరికి చేరితి. ప్రేమ సాగరా గుండె రగిలి పోయేనాదు, కొండ మీద ప్రియుని గాంచి గుండె రగిలి పోయేనాదు, కొండ మీద ప్రియుని గాంచి చిందయేసు రుధిరమునా బండ వంటి గుండె కరుగా. ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి, దరికి చేరితి. ఆయన మధుర స్వరం వినడానికి ఆయన దరికి చేరిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే SSS, అంటే సిలువలో సర్వశక్తి సర్వజ్ఞాని. వాక్యం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. కావున దేవుని పిలుపు పొందిన యూదులకును అన్యులకును, దేవుని పిలుపును పొందిన యూదులకు, క్రిస్టియన్స్కి, సెయింట్ జోసెఫ్ కాలనీ వాళ్ళకి మరియు అన్యులకి క్రీస్తే ఎవరంట? దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తే సిలువలో వేలాడే క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అదే మనం ఇప్పుడు ధ్యానించుకోబోయేది. సిలువలో దేవుని సర్వశక్తి, దేవుని యొక్క సర్వ జ్ఞాని. ఈ విశ్వంలో శక్తి ఉంది. ఈ విశ్వం అంటే ఏదో మీకు తెలుసు. విశ్వంలో శక్తులు ఉన్నాయన్నమాట. పక్షుల్లో ఏ శక్తి ఉంటుంది? పక్షుల్లో ఎగిరే శక్తి ఉంటుంది, గుర్రాల్లో పరిగెత్తే శక్తి ఉంటుంది, ఏనుగుల్లో బరువులు మోసే శక్తి ఉంటుంది, సింహం పులుల్లో పరిగెత్తి వేటాడే శక్తి వాటిల్లో ఉంటుంది, చేపల్లో ఈదే శక్తి ఉంటుంది, చెట్లలో కూడా నీళ్లు పీల్చుకునే శక్తి ఉంటుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ పైకి వెళ్ళాలంటే, వాటర్ పైకి వెళ్ళాలంటే ఏదో ఒక శక్తి, అంటే యంత్రశక్తి ఉండాలి, మోటార్ ఉండాలి, ఇంకోటి విద్యుత్ శక్తి ఉండాలి. అంటే నీరు పల్ల మెరుగు అంటారు కదా, మరి నీరు పల్లానికి పైకి పోతున్నాయి కదా, పైకి పోవాలంటే యంత్రశక్తి ఉండాలి, విద్యుత్ శక్తి ఉండాలి. మరి ఏ శక్తి ఉందని చెట్లల్లో చిటారు కొమ్మకు కూడా నీళ్ళు అందుతున్నాయి? పీల్చే శక్తి చెట్లల్లో ఉంది. అలాగే మనుషుల్లో దేహశక్తి, మేధాశక్తి, ఆత్మశక్తి ఉంటుంది. సూర్యుల్లో, గ్రహాల్లో, పాలపుంతల్లో, నక్షత్ర మండలాల్లో గ్రావిటేషనల్ ఫోర్సెస్ అంటారు. ఏమంటారు? పుల్లింగ్ అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉంటాయి, అంటే ఆకర్షించే శక్తులు ఉంటాయి. భూమికేమో గురుత్వాకర్షణ శక్తి ఉంది. తర్వాత విద్యుత్ శక్తులని, అణువులు పరమాణుల్లో కూడా శక్తులు ఉంటాయి, ఉరుములు మెరుపుల్లో కూడా శక్తి ఉంటుంది. ఇలా విశ్వంలో ఉన్న ప్రతి దాంట్లో ఏదో ఒక శక్తి, చిన్న చిన్న శక్తులు విశ్వంలోనే, వీటన్నిటిలో శక్తులున్నాయి. అయితే నాస్తికులు, హేతువాదులు, కొందరు మానవతావాదులు, కొందరు శాస్త్రజ్ఞులు అణువుల్లో, పరమాణువుల్లో ఉన్న శక్తి కారణంగా బిగ్ బ్యాంగ్ థియరీ ఏర్పడింది. అణువుల్లో,
పరమాణువుల్లో ఉన్న శక్తి కారణంగా బిగ్ బ్యాంగ్ జరిగింది, మహావిస్ఫోటనం జరిగింది. అణువుల్లో పరమాణువుల్లో ఉన్న శక్తి కారణంగా ఈ యొక్క విశ్వము బిగ్ బ్యాంగ్గా ఏర్పడి విస్తరిస్తూ 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 కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ విశ్వంగా మారిందంట. వాళ్ళు ఏమంటున్నారు? అణువులు పరమాణువుల్లో ఉన్న శక్తి కారణంగా అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ అణువులు పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిల్లో ఉన్న శక్తి ఎలా వచ్చింది? అణువులు పరమాణువులు అంటున్నావు, మళ్ళీ వాటిలో ఉన్న శక్తి కారణంగా అంటున్నావు. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి మహాశక్తి నుండి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఈ మహాశక్తి ఏందో ఈనాటి సువిశేషం ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో మనం విందామండి. అయితే ఈ మహాశక్తి ఎవరో కాదు, సిలువలో దేవుని శక్తిగా సర్వశక్తిగా వేలాడుతున్న యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఈయన సర్వశక్తి. సర్వశక్తి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో పరలోకమును భూలోకమును నోటి మాటతో సృష్టించిన సర్వశక్తిల సర్వేశ్వరుడు ఉన్నాడు. మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. ఈ సర్వశక్తి ఎవరని దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికి? అబ్రాహాముకి. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనము ఆయన ఏమంటున్నాడు? నేను సర్వశక్తిమంతుడగు దేవుడను. అంటే ఎల్షదా. ఎల్షదా అంటే సర్వశక్తిమంతుడగు దేవుడు. ఎల్షదా అంటే ఓమ్నిపోటెంట్. ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తి గల దేవుడు. అయితే ఈ సర్వశక్తి గల దేవుడు తన నోటి మాట చేత ఈ విశ్వాన్ని చేశాడు. ఆయన మాటకి శక్తి ఉంది. సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వర మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాం. ఈ మహాశక్తి గురించి, ఈ విశ్వంలో శక్తులు ఉన్నాయని తెలుసుకున్నాము. అవి చిన్న చిన్న శక్తులు, వాటిని ఆ శక్తి ఇచ్చింది మహాశక్తి. ఆ మహాశక్తి ఎవరు? సర్వశక్తిమంతుడు. మొట్టమొదటిది ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నోటి మాటకున్న శక్తి ద్వారా విశ్వాన్ని కలగజేశాడు. ఆయన నోటి మాటకున్న శక్తి ప్రకృతిని శాసిస్తుంది, ఎర్ర సముద్రాన్ని చీలుస్తుంది, గాలి తుఫాన్లను ఆపుతుంది, చనిపోయిన వారికి జీవం పోస్తుంది, చీకటి అంధకార శక్తులను బంధిస్తుంది, దుష్ట శక్తులను, క్షుద్ర శక్తులను, సాతాను శక్తులను లయపరుస్తుంది, అంతం చేస్తుంది. కాబట్టి భూమిని నక్షత్రాలను తిప్పాలంటే ఈ సర్వశక్తే కావాలి. చూడండి, భూమి 1 గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇంత వేగంతో తిప్పాలంటే చిన్న చిన్న శక్తులు, చిన్న చిన్న మోటార్లు, యంత్రాలు సరిపోవు, సర్వశక్తే కావాలి. అలాగే నక్షత్ర మండలాలు తిరుగుతున్నాయంటే, పాలపుంతలు తిరుగుతున్నాయంటే, ఆండ్రోమెడా నక్షత్ర మండలము, హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం, ఇవన్నీ ఫాస్ట్గా వేగంగా తిరుగుతున్నాయంటే, వేగంగా పరిగెత్తుతున్నాయంటే, వేగంగా భ్రమణం చెందుతున్నాయంటే ఒక గొప్ప శక్తి దాని వెనక ఉంది. ఆ గొప్ప శక్తే సర్వశక్తి. ప్రైజ్ ద లార్డ్. ఆ సర్వశక్తిమంతుడే ఎల్షదా, ఓమ్నిపోటెంట్ గాడ్ అన్నమాట. తర్వాత ఆయననే అదృశ్య శక్తి. సర్వశక్తే కాదు, ఆ మహాశక్తి ఏంది? అదృశ్య శక్తి. అదృశ్య శక్తి అంటే దృశ్యానికి చిక్కని, అంటే కంటికి కనబడని శక్తి. అందుకే యోహాన్ రాసిన సువిశేషం 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. అదృశ్య శక్తి. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరుడై ఉన్నాడు, ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదని రాయబడి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఎవరును ఎన్నడును ఆయన చూడలేదు, ఆయనను వినలేదు అని రాయబడి ఉంది. అంటే చూడలేదు ఎవరు. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు అదృశ్యుడైన తండ్రి దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. అదృశ్యుడైన, అదృశ్యుడు, అనంతుడు,
అద్వితీయ దేవుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, పక్షుల్లో ఎగిరే శక్తి ఉంది, గుర్రాల్లో పరిగెత్తే శక్తి ఉంది. అంతెందుకు, ఇప్పుడు మనకి స్తంభాలు కనపడతాయి, స్తంభాల్లో వైర్లు కనపడతాయి, ఈ ఫ్యాన్లు కనపడుతున్నాయి, ట్యూబ్ లైట్లు కనపడుతున్నాయి, బల్బులు కనపడుతున్నాయి, కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కనపడుతున్నాయి, కానీ వాటిలో ఉన్న విద్యుత్ శక్తి కనపడుతుందా? ఈ చిన్న చిన్న శక్తులే, పక్షుల్లో ఎగిరే శక్తి, చెట్లలో పీల్చుకునే శక్తి, చేపల్లో ఈదే శక్తి, గుర్రాల్లో పరిగెత్తే శక్తి, ఈ చిన్న చిన్న శక్తి అనేది కనపడదు. ఈ శక్తులు చిన్న చిన్నగా కనపడకపోతే సర్వశక్తి మహాశక్తి ఎలా కనపడుతుంది? ఆయన కనపడడు, అదృశ్యుడు. అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు. ఆయన అదృశ్య శక్తి ఆయన ఉన్నాడు. ఇంగ్లీష్లో ఇన్విజిబుల్ పవర్, ఇన్విజిబుల్ పవర్. తర్వాత ఆయననే అనంతమైన శక్తి కూడా అని ఆయనను అంటారు. వాక్యం చెప్తుంది ఆయన అనంతమైన శక్తి అంటే ఇన్ఫినిట్ పవర్. విశ్వంలో పదార్థాల్లో కానీ, జీవుల్లో కానీ, మానవులో కానీ మన శక్తిలో ఫైనైట్ అన్నమాట. ఫైనైట్ అంటే లిమిటేషన్స్ ఉంటాయి, మనకి కొన్ని పరిధులు ఉంటాయి. మన శక్తికి మించి కొన్ని చేయలేం. అరే ఇది నాకు చేత కావట్లేదు అంటారు కొంతమంది. ఇంతకంటే ఎక్కువ నేను, ఇంతకంటే ఎక్కువ పరిగెత్తలేను, ఇంతకంటే డంబుల్సా అవి ఇంతకంటే ఎక్కువ, ఇన్ని కేజీల కంటే ఎక్కువ నేను మోయలేను. నేను చిన్నప్పుడు 100 కేజీలు మోసేవాడిని, మళ్ళీ సిమెంట్ బస్తాలు కూడా మోసేవాడిని. ఆ సిమెంట్ బస్తాలు ఇప్పుడు ముట్టుకోవాలంటే డస్ట్ అలర్జీ, మళ్ళీ అది మొయ్యాలంటే కష్టం. అట్లెందుకు, కూలీలు కూడా ఇంత మేము మొయ్యలేం, వాళ్ళు స్ట్రైక్ చేశారు. 25 కేజీస్ బ్యాగ్ ఉంటేనే మోస్తాము, అందుకే 25 కేజీస్ రైస్ బ్యాగులు ఇవన్నీ. 100 కేజీలు మొయ్యట్లే ఎవరు. అంటే శక్తికి మించినది. ఇవాళ రేపు తినే తిండిలో అంత శక్తి లేదు, కాబట్టి శక్తికి మించిన అంటే మన శక్తి లిమిటెడ్. దాన్ని ఏమంటారు, మన ఫైనైట్ శక్తి అన్నమాట. దేవుంది మాత్రము అన్లిమిటెడ్ శక్తి, అంటే అనంతమైన శక్తి, ఇన్ఫినిట్ పవర్. అనంతమైన శక్తి ఆయనలో ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనము, భూమి ఆకాశములు గతించిపోయినను నా మాట గతించిపోదు. ఆయన మాటకున్న శక్తి గతించిపోదు. మన శక్తులు గతించిపోతాయి కానీ ఆయన శక్తి గతించదు. మన శక్తికి పరిమితులు ఉంటాయి కానీ, లిమిట్స్ ఉంటాయి కానీ ఆయన శక్తి లిమిట్స్ లేదు. అందుకే అనంతమైన శక్తి అని ఆయన వాక్యం రాయబడింది. కాబట్టి ఇక 4వది ఏంటంటే అతీతమైన శక్తి. అతీతమైన అంటే బియాండ్, శక్తి బియాండ్, శక్తి అన్ని శక్తుల కంటే మించినది. అతీతమైన శక్తి అంటే సూపర్ న్యాచురల్ పవర్. సూపర్ న్యాచురల్, న్యాచురల్గా కొన్ని వాటిల్లో న్యాచురల్గా కొన్ని పవర్స్ ఉంటాయి, కానీ దేవుంది అతీతమైన శక్తి, బియాండ్ పవర్స్. అదే సూపర్ న్యాచురల్ పవర్ అన్నమాట. అది ఆయనలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ సూపర్ న్యాచురల్ పవర్తోనే దేవుడు విశ్వాన్ని కలగజేశాడు. జీవరాశుల్లో మళ్ళీ మానవుల్లో సహజంగా ఇవ్వబడిన న్యాచురల్ పవర్స్ ఉంటాయి, కానీ దేవునిలో అతీతమైన శక్తి ఉంటుంది. మానవుల్ని ఈ అతీతమైన శక్తే మానవుల్ని తయారు చేయడం, ఊపిరినివ్వడం, అతీతమైన శక్తితో చనిపోయిన వారిని బ్రతికించడం, ప్రకృతి బీభత్సాల్ని ఆపడం, గ్రహాల్ని, నక్షత్ర మండలాల్ని, పాలపుంతల్ని, భూమిని తిప్పడం, సూర్యుని మండించడం, ఇక ఎన్నెన్నో ఈ అతీతమైన శక్తితో దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ ద్వారా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక 5వది శాశ్వతమైన శక్తి. ఆయన శక్తి శాశ్వతమైనదని రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క మగు గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వం సృష్టి వస్తు జాలములలో స్పష్టముగా విశిదమైనది. కాబట్టి ఆయన యొక్క శాశ్వతమైన శక్తి మనకి తెలుస్తూ ఉంది. సృష్టిలోనే ఇంత శక్తి ఉంటే, సృష్టిలోనే మళ్ళీ అశాశ్వతమైన శక్తి ఉంటే, ఒక శాశ్వతమైన శక్తి అనేది మరొకటి ఉండాలి కదా అని మనకి తెలియవస్తూ ఉంది. దీన్నే ఉష్ణగతిక నియమం అంటారు. ఉష్ణగతిక నియమం అంటే థర్మోడైనమిక్ సిద్ధాంతం. అంటే మనం ఏదన్నా ఎనర్జీని యూజ్ చేస్తూ ఉంటే, యూజ్ చేసిన కొలది అది తగ్గిపోతుంది. ఉండే కొన్ని సూర్యుల్లో ఉన్న హీలియం, హైడ్రోజన్ కూడా తగ్గిపోతాయి. తర్వాత మనం గ్యాస్ సిలిండర్ వాడితే తగ్గిపోద్దా, అలాగే ఉంటుందా? కరెంటు వాడితే తగ్గిపోద్దా, అలాగే ఉంటుందా?
మళ్ళీ ఉత్పత్తి చేయాలి, మళ్ళీ వాడాలి కదా. అంటే యూజబుల్ ఎనర్జీ ఈజ్ డిక్రీజింగ్, ఉష్ణగతిక నియమం, థర్మోడైనమిక్ సిద్ధాంతం. అది ఏదో ఒక రోజు ఈ యొక్క శక్తులు గతించిపోతాయి. కానీ గతించని ఒక శక్తి ఉంది, అదే దేవుని యొక్క శాశ్వతమైన శక్తి, ఇటర్నల్ పవర్ అని రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. ఇప్పటిదాకా ఏమేమి శక్తి గురించి మాట్లాడుకున్నామండి? మొట్టమొదటిది ఏంది? సర్వశక్తి. రెండవది అదృశ్య శక్తి, శక్తి కనపడదు, దేవుడు కనపడాలంటే కుదరదు. తర్వాత అనంతమైన శక్తి, ఇన్ఫినిట్ పవర్. అతీతమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్. శాశ్వతమైన శక్తి అంటే ఇది శాశ్వతమైన అంటే ఇటర్నల్ పవర్ అన్నమాట. ఇన్ని శక్తులు ఉన్నాయి. దేవాది దేవుడు ఇంత గొప్ప శక్తి అయి ఉన్నాడు. అయితే ఆ దేవాది దేవుని శక్తి అదే సర్వశక్తి, అతీతమైన శక్తి, అనంతమైన శక్తి, శాశ్వత శక్తి, సర్వశక్తి. ఇది ఆ దేవుని శక్తి. ఆ శక్తి వ్యక్తిగా మారింది. ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తి వ్యక్తిగా మారింది. ఆ శక్తి ఒకప్పుడు ఆదిలో వాక్యమై ఉన్నది. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆదిలో జ్ఞానమై ఉన్నాడు, ఆ జ్ఞానము శరీరధారిగా వచ్చాడు. ఈ శక్తి వ్యక్తిగా మారింది. పవర్ బికేమ్ పర్సన్. పవర్ బికేమ్ పర్సన్. శక్తి వ్యక్తిగా మారింది. ఆ వ్యక్తి ఎవరు? ఆ అతీత శక్తులను ప్రదర్శించి అద్భుత కార్యాలు ఈ లోకంలో చేసింది ఎవరు? శక్తి వ్యక్తిగా మారి అతీతమైన శక్తిని ప్రదర్శించాడు. అంటే సముద్రం మీద నడిచాడు, చనిపోయిన వారిని లేపాడు, మరి అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఈ పవర్, ఈ శక్తి ఆయనకు మాత్రమే సాధ్యము. మరి ఆయన ఎవరు? ఇన్న అనేక సూచక క్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. మన కంటికి ఒక అసమర్థునిలాగా, చివరికి నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిలా, 3 మేకులు తీసుకోలేని వాడిలా, శిలువ నుండి దిగిరాలేని వాడిలా, తనను తాను కాపాడుకోలేని వాడిలా కనిపిస్తున్నా కానీ తన మహాశక్తి ద్వారా కంటికి కనిపించని సాతాను శక్తులతో, అంధకార శక్తులతో, పాపంతో, చివరికి మరణంతో పోరాడుతున్నాడు శిలువలో. మనకు ఒకటి తెలుస్తుందా? ఏంది చేతగాని వాడిలా వేలాడుతున్నాడు అనుకుంటున్నాం. అదే శిలువలో కంటికి కనిపించని సైతాను శక్తులతో, పాపం అనే శక్తితో, మృత్యు అనే శక్తితో ఆయన పోరాడి గెలిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. శక్తి వ్యక్తిగా మారి శిలువలో వేలాడుతూ మా అతి గొప్ప శక్తులైనటువంటి పాపము, సాతాను, మరణంతో పోరాడాడు. మనకి విజయాన్ని ప్రసాదించిన గొప్పవాడు యేసుక్రీస్తు. శిలువలో ఏదుంది అని అనుకుంటున్నారా? శిలువలో ఒక మహాశక్తి ఉన్నది, సర్వశక్తి ఉన్నది. ఆయననే దేవుని యొక్క శక్తి, ఆయననే నజరేయుడగు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, ఈ శక్తి గురించి ఆయన శక్తి ఎలా ఉంటుందంటే మరణము కంటే కూడా బలమైందని. అందుకే ఏమనుందంటే, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, సృష్టికర్తవైన యెహోవా. నిస్వార్థమైన ప్రేమ మరణము కంటే బలమైనది ఆయన యొక్క ప్రేమ. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. There is power, wonder-working power in the blood of the Lamb. There is power, wonder-working power in the precious blood of the Lamb. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart. I will worship you with all of my mind. I will worship you with all of my strength.
for you are my Lord, for you are my God. More love, more power. శక్తి, మోర్ శక్తి అన్నమాట. సర్వశక్తి, అతీతమైన శక్తి, సూపర్ న్యాచురల్ శక్తి, అనంతమైన శక్తి, మరి శాశ్వతమైన శక్తి శిలువలో వేలాడుతూ శక్తియుతంగా పోరాడి సాతానుతో, పాపముతో, మృత్యువుతో పోరాడి మరణం కంటే బలమైనది ఆయన ప్రేమతోని, త్యాగంతోని మనం రక్షించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఆ శిలువలో వేలాడిది ఆ మహాశక్తే కాదు, ఆయన ఒక సర్వశక్తే కాదు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సర్వజ్ఞాని. యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నాడు కదా, ఆయన మామూలు వ్యక్తి కాదు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. అంటే వన్ అండ్ ఓన్లీ ఓమ్నిషియంట్ గాడ్, సర్వజ్ఞానము కలిగినవాడు. పక్షుల్లో, జంతువుల, జీవరాశుల్లో అంత జ్ఞానం ఉండదు, కానీ మనుషుల్లో గొప్ప బ్రెయిన్స్ ఉంటాయి. తన కన్నులను, బ్రెయిన్స్ని వాడి సృష్టిని చూసి, పరిశీలించి, ఆలోచించి, ప్రయోగాలు చేసి సైన్సెస్గా తయారు చేస్తాడు. వృక్షాలను చూసి వృక్షశాస్త్రం రాశాడు, జంతువులు చూసి జంతు శాస్త్రము రాశాడు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? చూస్తున్నాడు సరే, ఆ జ్ఞానము చూసి పరిశోధన చేసి పరిశీలించి, అవే లేకపోతే నీకు ఆ జ్ఞానం ఎలా వచ్చింది? చూస్తున్నావు, నీ చూడడానికి ఏం లేకపోతే నీకు ఏం జ్ఞానం వస్తుంది కదా? జంతువులు చూసి జంతు శాస్త్రం, మనుషులు చూసి మానవ శాస్త్రము రాశాడు, భూమిని చూసి భూగోళ శాస్త్రం, మళ్ళీ ఆకాశాన్ని చూసి నక్షత్ర మండలాలు వీటిని చూసి ఖగోళ శాస్త్రం రాశాడు. అంటే చూసి రాస్తున్నాడు మానవుడు ఈ శాస్త్రాలన్నీ. ఇప్పుడు పిల్లలు, యూత్ వాళ్ళు, చదువుకునే వాళ్ళు, మీ చేతుల్లో ఉన్న బుక్కులు, మీరు చదువుకునే సైన్సెస్, ఈ స్టడీస్ మొత్తము ఈ సృష్టిలో దేవుడు సృష్టిలో కలగజేసిన వాటిని పరిశీలించి ప్రయోగాలు చేసి చూసి రాశారు, కాపీ కొట్టారు. వాళ్ళని డీబార్ చేయాలనా లేదా? కాపీ కొట్టారు, చూసి రాశారు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? వాటి ఉన్న దాని నుంచి జ్ఞానం వచ్చింది. కానీ వీటిని కలగజేసి వాడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన సర్వజ్ఞాని అని 139వ కీర్తనలో చక్కగా రాయబడింది. 139వ కీర్తనలో ఆయన సర్వజ్ఞాని అని రాయబడింది. 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఆయన మాతృగర్భంలో మనం ఎలా రూపు పొందుకుంటున్నామో ఆయనకు తెలుసు. తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు. ఎలా తయారవుతుంది శిశువు? రహస్య స్థలములో, ఆ చీకటిలో, ఆ మాతృగర్భంలో శిశువు ఎలా తయారు చేస్తున్నా ఆయనకు ఎందుకు తెలుసు? ఆయనకు ఎలా తెలుసు అంటే తయారు చేసేది ఆయననే. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేతులతో తయారు చేస్తున్నాడు మనల్ని, అరచేతుల్లో చెక్కుకుంటున్నాడు. నీ చేతి ఆయన చెక్కుతున్నాడు. శిల్పి ఎవరు? దేవాది దేవుడు. అనుదినము మనల్ని చెక్కుతున్నాడు. మన జీవితంలో మన జీవితాన్ని వాక్యం ద్వారా చెక్కుతున్నాడు. అది మాతృగర్భంలో కూడా చెక్కాడు. 9 నెలలు చెక్కాడు. మన కళ్ళు చెక్కాడు, మన ముక్కు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి, ఆయనకి ఇది మాత్రమే తెలుసు. ఆయన సర్వజ్ఞానము. మనకి ఈ బ్రెయిన్ ఇచ్చాడు కొంత జ్ఞానం కోసము, కానీ ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన మాతృగర్భంలో తయారు చేసే పిండముగా రూపొందుతున్న ప్రతి ఒక్కటి తెలుసు. ఈ సృష్టిలో ఎక్కడ ఏది జరుగుతుంది, ఏ నక్షత్ర మండలాలు ఎలా తిరుగుతున్నాయి, సర్వజ్ఞానం ఆయనకు తెలుసు. పక్షులు, జంతువులు ఏవేవి ఎక్కడ ఉన్నాయి, చీకట్లో కూడా ఎవరికి ఏది జరుగుతుంది. గగనముకి ఎక్కిపోయినను ఆయన అచ్చట ఉంటాడు, పాతాళంలో పరుండినను ఆయన అచ్చట ఉంటాడు. ఆయనకి సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన ఒక ఇంటెలిజెంట్ డిజైనర్, అంటే సర్వజ్ఞాని అయిన రూపకల్పకుడు. ప్రతి ఒక్కదానికి రూపకల్పన చేశాడు. ఈ భూమిని గుండ్రగా చేశాడు, గ్రహాన్ని గుండ్రగా చేశాడు, వీటికి గ్రావిటీని పెట్టాడు, గ్రావిటేషనల్ ఫోర్సెస్ పెట్టాడు, దీనికి ఆక్సిజన్ శాతం ఎంత ఉండాలో డిజైన్ చేశాడు. ఒక సింహం ఎలా ఉండాలి డిజైన్ చేశాడు. దానికి పంజా ఇలా ఉండాలి, దాని జూలు ఇలా ఉండాలి, దాని కిలోలు ఇన్ని ఉండాలి, దాని కళ్ళు ఇలా ఉండాలి. ఒక నెమలి ఎలా ఉండాలి, దాని నెమలి ఈకలు ఎలా ఉండాలి, దానికి ఉన్న డిజైన్, చందమామకున్న డిజైన్, ప్రతి ఒక్కటి డిజైన్ చేశాడు. ఇన్ని డిజైన్లు చేయాలంటే ఒక జ్ఞానం అనేది కావాలి. ఒక సెల్ ఫోన్ తయారు చేయాలన్నా, ఒక బైక్ తయారు చేయాలన్నా తెలివితేటలు కావాలి. మరి ఈ విశ్వం మొత్తము తయారు చేయబడిందంటే ఎంత తెలివితేటలు! అది కూడా సిస్టమాటిక్గా ఉంది విశ్వం. ఆ గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతున్నాయంటే ఏం జ్ఞానం అది? ఎలా తిరుగుతున్నాయి అవి? ఏ జ్ఞానంతో తిప్పబడుతున్నాయి? సర్వజ్ఞానము. సర్వజ్ఞాని అయిన వాడే వాటిని చేయగలడు. ఆయననే ఇంటెలిజెంట్ డిజైనర్ అని మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో రాయబడ్డది. సర్వజ్ఞాని, ఇంటెలిజెంట్ డిజైనరు. ఆయన చెక్కుతున్నాడండి మనల్ని కూడా.
మనకి జ్ఞానాన్ని ఇచ్చి చెప్తున్నాడు. ఆయనకు అంత జ్ఞానం ఉంది, సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే, ఇక ఇప్పుడు మనము యోబు గ్రంథం తీసుకుందాం, 28వ అధ్యాయము. నేను చదువుకొని రమ్మని చెప్పాను కదా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి. వెండిని త్రవ్వాలంటే గనులు ఉన్నాయి. వెండి ఎక్కడి నుంచి తీస్తాం? గనుల్లోంచి తీస్తాడు మనిషి. తర్వాత సువర్ణం శుద్ధి చేయాలంటే అది అగ్నిలోనే శుద్ధి చేయబడుతుంది. అవునా కాదా? ఇనుము ఎక్కడి నుంచి తీస్తారు? భూమిని త్రవ్వే కదా త్రవ్వుతున్నారు. భూమిని త్రవ్వి ఇనుమును తీస్తారు. తర్వాత రాగికి సంబంధించిన కొన్ని రాళ్ళు ఉంటాయి, వాటిని కరిగించేసి, అట్లెందుకు ఉప్పుకు కూడా రాళ్ళలాగా ఉంటాయి ఉప్పులు, కొన్ని ఉప్పులు చూస్తున్నారుగా రాళ్ళలాగా. కొన్ని రాగిని తీయాలంటే రాళ్ళను కరిగించి రాగిని తీస్తున్నారు. తర్వాత నరులు చీకటిలో ఉన్న ఖనిజములు త్రవ్వి, ఉదాహరణకి సింగరేణి ఉంది కానీ ఆ లోపలికి పోయి వాళ్ళు బొగ్గు గనులు చీకటిలో వెళ్ళి ఇక్కడ నెత్తికి అది పెట్టుకుంటారు ఒక లైట్, మరి లైట్లు పెట్టుకొని చీకట్లోకి వెళ్ళి భూగర్భంలో గనులు త్రవ్వుతున్నారు. భూమి మీద మాత్రం పంటలు పండుతున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాము, పంటలు పండుతున్నాయి భూమి మీద. కానీ నరుడు ఆ భూమిని చీల్చి ఏం చేస్తున్నాడు? చిందరవందర, భూమి లోపలికి చిందరవందర చేసి భూమి లోపలికి వెళ్ళిపోతున్నాడు. జేసీబీలు, ప్రొక్లేనర్ ఇవన్నీ పెట్టేసి చిందరవందర చేస్తున్నాడు. తర్వాత భూగర్భంలోని రాళ్ళల్లో మనులు ఉంటాయి. మనులు, మట్టిలో మాణిక్యము మనులు అంటారు కదా. మళ్ళీ రాళ్ళల్లో మనులు ఉంటాయి. బంగారం కూడా ఆ రాళ్ళలోంచి తీస్తారు. క్వాడ్స్ అనే రాళ్ళతోని రాళ్ళలో నుండి ఏం తీస్తారు? బంగారాన్ని తీస్తారు. చూడండి, ఇనుమైనా సరే, బంగారమైనా సరే, బొగ్గు గనులైనా సరే. ఇంకా చదవండి. డేగకి తెలుసా ఎందుకు డేగ అనే పదం వాడాడు ఇక్కడ? అసలు డేగ కన్ను చాలా షార్ప్ తెలుసా? ప్రపంచంలో ఉన్న ఏ జీవరాశుల్లో అంత షార్ప్ కన్ను ఉండదు. మానవులకు కూడా అంత షార్ప్ ఉండదు. మనం కొద్దిగానే దృష్టిని చూడగలుగుతాం. ఒక్కోసారి లెన్సులు పెట్టుకోవాల్సి వస్తుంది, స్పెక్స్ కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని చూడాలంటే. కానీ డేగ కన్నులు చాలా షార్పు. అది ఆకాశంలో పైన ఎగురుతున్నా కానీ డేగ కింద ఉన్న ఒక చిన్న క్రిమిని చూసి పట్టిగట్టేసి ఫాస్ట్గా వచ్చేసి ఆ ఎరను ఎత్తుకొని పోద్ది. అంత షార్ప్ అనమాట. అంతే, డేగ కన్ను అంత షార్ప్ ఉంటుంది. అలాంటి షార్ప్ కన్ను ఉన్నా కానీ భూమి లోపట ఏముందో మాత్రం దానికి తెలియదు. భూమి మీద చూసాం కానీ భూమి లోపట దానికి ఏముందో తెలియదు. కానీ మనుషునికి తెలుసు. అంత షార్ప్గా కన్ను లేకపోయినా మనుషుడు ఏం చేస్తున్నాడు? చదవండి. తెలియదు. దర్పము గల వన్యమృగములు కూడా, క్రూర మృగములు కూడా, సింహము, అడవికి రాజైనా సరే ఆ భూగర్భంలోకి మాత్రం పోలేదు. నరులు ఏం చేస్తారు? కఠిన శిలను కూడా త్రవ్వేస్తారు. కఠిన శిలను కూడా వాటిని గనేట్లుగా చేస్తారు, బెన్నడుగా చేస్తారు, మళ్ళీ కడీరాలుగా చేస్తారు. మళ్ళీ వాటిని మిషన్లలో వేసేసి మంచి కోసేసి గ్రనేట్లు, ఇవి చూడు, ఈ రాళ్ళా కదా ఇవేంది చూడండి. తర్వాత కొండ పాదులను కుల్లగించి వేయుదురు, జనులు కొండల మధ్యలో సొరంగాలు త్రవ్వేసి. మీరు ఇప్పుడు అరకు లోయల్లో కానీ, బోరా కేవ్స్ కానీ మీరు అటు వెళ్తే కొండ మధ్యలోంచి రైళ్ళు వెళ్తాయి. విలువగల గనులను మనులను వెలికి తీయుదురు. ఈ రైలు మార్గాలు కూడా వేస్తారనమాట. 11వ వచనం. నదులు చాలా లోతుకుంటాయి. లోపలికి వెళ్ళి, అంటే జన్మస్థానం వరకు లోపలికి సబ్మరైన్ ద్వారా వెళ్తారా, వేరే విధంగా వెళ్తారో కానీ లోపలికి వెళ్ళి పరిశీలించి చూచి భూమిలో దాగి ఉన్న మర్మమైన ఆ వస్తువులను ఏం చేస్తారు? వెలికి తీసి బయటికి కొని వస్తారు.
అక్కడ సముద్రంలో వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, వాటిని తీసుకొని వస్తారు. మరి మర్మంగా భూమిలో మర్మంగా ఉన్న వాటిని కూడా బయటికి, అంటే డీజిలు, పెట్రోలు, ఇవన్నీ బయటికి తీసుకొస్తారు. కాబట్టి ఇంతవరకు 11వ వచనం వరకు, 2వ వచనం నుండి 11వ వచనం వరకు ఏమని రాయబడిందండి? 1వ వచనం నుండి 11వ వచనం వరకు మొత్తం తవ్వకాలు ఉన్నాయి. మానవుడు అన్వేషిస్తున్నాడు, తవ్వుతున్నాడు. భూమిలో ఉన్నవి అన్ని బయటికి తీసుకొస్తున్నాడు. బంగారం కావచ్చు, ఖనిజాలు కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మనులు కావచ్చు, మాణిక్యాలు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, ఇవన్నీ తవ్వి లోపలికి వెళ్ళి ఇవి ఇలా మనిషి చేస్తాడని పూర్వం ఎప్పుడో యోబు గ్రంథంలో రాయబడ్డది. ప్రైజ్ ద లార్డ్. పూర్వం అంటే క్రీస్తుకు పూర్వము 1600 శతాబ్దంలో, క్రీస్తుకు పూర్వమే 1600 సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మానవుడు ఇంత డెవలప్ అవుతాడని ముందుగానే సర్వజ్ఞాని అయిన దేవునికి తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి భవిష్యత్ జ్ఞానము, జరగబోయేది. మానవుడు టెక్నాలజీలో డెవలప్ అవుతాడు, నేను తనకిచ్చిన బ్రెయిన్ ద్వారా డెవలప్ అవుతాడు, మొత్తం సొరంగాలు దొవ్వేస్తాడు, భూమి లోపలికి పోతాడు, ఇవన్నీ తీసుకొస్తాడు అని ముందుగానే దేవుడు తన సర్వజ్ఞానంతో, భవిష్యత్ జ్ఞానంతో తెలియజేశాడు. సర్వజ్ఞానియా కాదా? ఈ విశ్వాన్ని ఇంత సిస్టమాటిక్గా చేశాడు, ఇంత ఆర్డర్లో. కాస్మోస్ అంటే ఆర్డర్, కేయోస్ అంటే డిజార్డర్. ఇది కాస్మోస్ మొత్తం ఆర్డర్లో తిరుగుతుంది. సూర్యుడు ఆర్డర్లో వచ్చాడా లేదా? ఈరోజు డిజార్డర్లో వచ్చాడా? సూర్యుడు ఆర్డర్ ప్రకారం వచ్చాడు కదా, దేవుడు ఆర్డర్ వేశాడు. ఆర్డర్లో సూర్యుడు వచ్చేసి ఉదయించింది, మళ్ళీ అస్తమిస్తాడు, ఆ తర్వాత భూమి ఆర్డర్ వేస్తాడు దానికి, అది ఆర్డర్లో తిరుగుతుంది. గ్రహాలు ఆర్డర్లో తిరుగుతాయి, ఆ యొక్క కక్షల్లో తిరుగుతాయి. ఇవన్నిటికీ వాటిని ఆర్డర్లో పెట్టిన వాడు ఒక తెలివిగల మహాజ్ఞాని అయిన మహాశక్తి. ఆయనని దేవాదేవుడు. భవిష్యత్ జ్ఞానాన్ని కూడా, సైన్స్ను కూడా, మొత్తం టెక్నాలజీ కూడా ముందుగానే ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు ఇన్ని వెతుకుతున్నాడే, భూగర్భంలో లోపలికి పోతున్నాడు, సముద్ర గర్భం లోపలికి పోతున్నాడు, సొరంగాల గుండా ప్రయాణం చేస్తున్నాడు, ఇన్ని చేసి ఇన్ని తవ్వకాలు చేస్తున్నాడే కానీ మరి ఇన్ని అన్వేషణలు చేస్తున్నాడు, ఇంత సర్చింగ్ చేస్తున్నాడు, కానీ జ్ఞానం కోసం వెతకడం లేదు. ఒకవేళ జ్ఞానం కోసం వెతికితే ఈ ఫిలాసఫర్స్ అనుకుంటున్నారు, ఈ తత్వశాస్త్రజ్ఞులు, గ్రీకు ఫిలాసఫర్స్ అనుకుంటున్నారు, మేము జ్ఞానం కోసం బాగా వెతుకుతున్నాము, వివేకం కోసం ప్రాకులాడుతున్నాము, జ్ఞానం కోసం వెతుకుతున్నాము, మాకు వచ్చిందే సర్వజ్ఞానం అని అనుకుంటున్నారు. కాదు, వాళ్ళకి తెలిసింది కొద్దిగానే. అది కూడా ఈ లోకపరమైన జ్ఞానమే వాళ్ళకి కొద్దిగా తెలుసు. ఎవరికి? తత్వశాస్త్రజ్ఞులకి. వివేకం కోసం ప్రాకులాడితే వాళ్ళకి సిలువను చూపెడితే ఏమంటారు? గ్రీకులు, అన్యులు, వీళ్ళు సిలువని, తత్వశాస్త్రజ్ఞులు, వీళ్ళకి సిలువను చూపెడితే ఏమంటారు? ఇది అవివేకం, దీంట్లో జ్ఞానం లేదు. ఉన్న జ్ఞానమే అక్కడుంది. ప్రైజ్ ద లార్డ్. సర్వజ్ఞాని వేలాడుతున్నాడు సిలువలో. ఏంది? యూదులకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కావాలన్నా? ఆయన బ్రతికి ఉండగా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తే నువ్వు చూడలేదా? అది అతీతమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్తో చేశాడు, ఎవరికి సాధ్యం కాని శక్తితో చేశాడు, నువ్వు చూడలేదా? ఆ సర్వశక్తిమంతుడే సిలువలో ఇప్పుడు వేలాడుతున్నాడు. ఏంది? సిలువ నీకు ఆటంకమా? అది ఒక దిష్టి బొమ్మనా? ఫారెన్ డెడ్ బాడీనా? అది సర్వజ్ఞాని, సర్వశక్తి అయి ఉన్నది. వీళ్ళకి అద్భుత శక్తులు కావాలంట. మీకు అద్భుత శక్తులు ఆల్రెడీ చేసేశాడు. ఇప్పుడు ఆ అద్భుత శక్తి సిలువలో సైతాన్తోని, పాపంతోని, మృత్యువుతోని పోరాడుతున్న మహాశక్తి అది. ఆ శక్తి వ్యక్తిగా మారి సిలువలో మన కోసం వేలాడుతున్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానం కోసం వెదుకులాట చూడండి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేకం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాలి. సైంటిస్టులు, ఒక పక్క సైంటిస్టులు ఏం చేస్తున్నారు? గ్రహాల్లో ఉన్న ఆటమ్స్, మాలిక్యూల్, అణువుల్లో, పరమాణువుల్లో ఉన్న శక్తి కారణంగా విస్తరిస్తూ ఈ యొక్క విశ్వం జరిగింది అంటున్నారు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు సర్వశక్తి మంత్రుల నుంచి అని ఆ నాస్తికులు, హేతువాదులు, కొంతమంది సైంటిస్టులు, కొంతమంది మానవతావాదులు తెలుసుకోవాలి. యూదులు కూడా అద్భుత శక్తులు ఆల్రెడీ చేసేశాడు, మళ్ళీ అద్భుత శక్తి యేసులో ఉంది. ఆ అద్భుత శక్తి, ఆ సర్వశక్తి సిలువలో వేలాడుతున్నాడని యూదులు తెలుసుకోవాలి. ఆ సర్వజ్ఞాని కోసం వీళ్ళు వెతుకులాట చేస్తున్నారు కదా. సర్వజ్ఞాని దొరకట్లేదు, మిడిమిడి జ్ఞానమే వాళ్ళకున్నది.
వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఆ సర్వజ్ఞాని అయిన దేవుడి సిలువలో వేలాడుతున్నాడు. ఎక్కడ పోయినా ఈ జ్ఞానం దొరకదు. ఈ లోకంలో డీమార్ట్కి పోయినా, ఏ సూపర్ మార్కెట్కి పోయినా కానీ ఎక్కడ జ్ఞానం పొందామంటే అది దొరకదు. లెబారెటరీలో జ్ఞానము దొరకదు. మరి నువ్వు చంద్రమండలానికి పోతే జ్ఞానము దొరకదు. ఇక్కడ వాక్యాలు చూడండి ఏమని రాయబడిందో. విజ్ఞానము ఎచ్చట కనిపించును. చదవండి. విజ్ఞానమును చేరే మార్గము జనులకు తెలియదు. గ్రీకు శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు, తత్వశాస్త్రజ్ఞులకి తెలియదు, సోక్రటీస్కి తెలియదు, అరిస్టాటిల్కి తెలియదు, ప్లేటోకి తెలియదు. ఈ సర్వజ్ఞానం వారికి తెలియదు. వాళ్ళకి మిడిమిడి జ్ఞానమే, కొంత జ్ఞానమే ఉన్నది. తర్వాత కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఎంగిలి ఇస్త్రాకు వలి ఎగిరెగిరి పడతా ఉంటారు. నిండుకుండ మాత్రం తొలకదు, నాకు అన్నీ తెలుసు అని అనుకునే వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి. అరే శాస్త్రజ్ఞులకే తెలవలేదు, తత్వశాస్త్రజ్ఞులకే తెలవలేదు, నీకేం తెలుసు? వాళ్ళకు కూడా జ్ఞానము తెలవలేదు. జ్ఞానం ఇక్కడ దొరికేది కాదు. అగాధమా నీ దగ్గర జ్ఞానం ఉన్నదా అంటే అగాధంలో జ్ఞానమే ఉంది. అగాధంలో సొరంగాలు ఇవన్నీ వేసేశారు, రైలు మార్గాలు ఇవన్నీ వేశారు. ఈ అగాధంలో జ్ఞానమే ఉంది. అగాధము ఈ లోయల్లో జ్ఞానం లేదని అది చెప్తుంది. తర్వాత సముద్రమును అడగగా సముద్రం ఏమని చెప్పింది? నాలో లోపల మొత్తం వాటర్ ఉంది, కావాలంటే ఫిష్ కావాలంటే తీసుకో, త్రిమింగలాలు కావాలంటే తీసుకో, మొసళ్ళు కావాలంటే తీసుకో, మరి నాలో డైమండ్స్ ఉన్నాయి, మళ్ళీ ముత్యములు పగడములు ఇవి ఉన్నాయి, కానీ విజ్ఞానం అడుగుతున్నావేంట్రా బాబు, విజ్ఞానం ఇక్కడ లేదని సముద్రం చెప్పేసిద్ది. అగాధాలు చెప్పేస్తాయి, కొండలు కోనలు ఇవన్నీ చెప్పేస్తాయి. చంద్రమండలానికి వెళ్తే చంద్రమండలమా చందమామ నీ దగ్గర విజ్ఞానం ఉన్నదా అంటే నో అని చెప్పేసిద్ది. తర్వాత గ్రహాలు ఉపగ్రహాల దగ్గరికి వెళ్ళి విజ్ఞానం ఉన్నదా? నో అని చెప్పేసిద్ది. సూర్యుడి దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్ళకముందే మాడిపోతాం అనుకోండి, అది అడిగితే ఏమని చెప్తుంది? నా దగ్గర జ్ఞానం లేదని చేతులు ఎత్తేసిద్ది. మరి పాలపుంతలు నక్షత్ర మండలాలు వాటిని జ్ఞానం ఉందా మీ దగ్గర అని అడిగితే అవి కూడా లేవని చెప్తాయి. తర్వాత విజ్ఞానము గుర్తుపెట్టుకోండి, ఎంత బంగారం ఇచ్చి నా కానీ మన విజ్ఞానాన్ని కొనలేము. తర్వాత వెండిని తూచి ఇచ్చి కూడా విజ్ఞానాన్ని సంపాదించలేము. అంటే రియల్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్, మేలిమి బంగారాన్ని గోమేధికము నీలమణులు దాని వెలతో సరితూగజాలవు విజ్ఞానము. విజ్ఞానము సువర్ణము కంటేను స్ఫటికము కంటేను మేలైనది. తర్వాత మారకము మనము ఇప్పుడు కొన్ని పాత దేశాలన్నీ సర్వలు పాత దేశాలన్నీ వేస్తాం కదా, పాత వేసేసి కొత్తవి తీసుకుంటాం కదా, అది తూచినా కానీ అంత రాదు, ఇది విజ్ఞానం అనేది రాదు. తర్వాత సరిపోత జాలము. ఇప్పుడు మీకు కొంతమంది స్త్రీలను అడిగితే కొన్ని మనం చెప్పలేం. నీలమల్లని అంటే మీకు తెలుసా? చూశారా? పచ్చ అంటే మీరు చూశారా? పుష్యరాగాన్ని చూశారా? మాకు కొన్ని డైమండ్సే తెలుసు, కొన్ని వజ్రాల గురించి తెలుసు, లేకపోతే కొంచెం బంగారం నగుళ్ళు అవే తెలుసు. కొన్ని తెలవని ఉన్నాయి, చాలా కాస్ట్లీ, అవి పరలోకంలో ఉంటాయి, పరలోక పట్టణంలో ఉంటాయి. అవన్నీతో కూడా పోల్చలేము. తర్వాత జీవించిన ప్రతి ప్రాణి ఏది విజ్ఞానమును చూడలేదు. ఆకాశమున ఎగురు పక్షులు కూడా దానిని చూడజాలవు. మృత్యువు వినాశనము కూడా మేము విజ్ఞానము గూర్చి వదంతిని మాత్రమే విన్నాము. అబ్బా, ఇక్కడికి వచ్చేసరికి ఒక మృత్యువుని అడిగితే అది చెప్పిద్దంట. విజ్ఞానం గురించి ఒక వదంతి మేము విన్నాము, మృత్యువు చెప్పిద్దంట. మృత్యువు దానికి కొద్దిగా తెలుసు అనమాట. ఆ మృత్యువును జయించబోయేవాడు ఒకడున్నాడు, దాని గురించి అది కొద్దిగా వదంతి మాత్రమే విన్నది. కానీ ప్రపంచంలో ఉన్న ఎవరికి జ్ఞానం గురించి తెలియదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రశస్త వస్తువులతోని, విలువైన వస్తువులతోని ఆ విజ్ఞానము కొనలేము. ఎక్కడ ఎన్ని తవ్వకాలు చేసినా, ఎంత సర్చింగ్ చేసినా ఆ విజ్ఞానము దొరకదు. మరి ఆ విజ్ఞానము ఎక్కడుంది? దివిని వీడి దిగి వచ్చిన
దైవసుతుడు ఇతడు. ఆ విజ్ఞానం ఎక్కడుంది? పరలోకము నుండి దిగి వచ్చింది. విజ్ఞానం ఇక్కడ ఎక్కడ లేదు, పరలోకము నుండి ఆ విజ్ఞానము దిగి వచ్చింది. ఆయననే సృష్టి కలగజేసేటప్పుడు సామెతల గ్రంథము 8వ అధ్యాయం ఇంటెలిజెంట్ డిజైనర్గా, సర్వజ్ఞానిగా, ఆయన జ్ఞానముతో సర్వ సృష్టి డిజైన్ చేయబడ్డది. రూపకల్పన మనుషులకి, జంతువులకి, పక్షులకి మరియు గ్రహాలకి, ఉపగ్రహాలకి డిజైనింగ్ చేయబడ్డది. రూపకల్పన చెక్కబడ్డది, ప్రతి ఒక్కటి చెక్కబడ్డది. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలనేది డిజైనింగ్ చేయబడ్డది. అది సర్వజ్ఞానికే సాధ్యము. అది పరలోకంలో ఉన్నది, ఎక్కడ లేదు. వెదకని చోటే లేదు దైవ జ్ఞానము కోసం, వెళ్ళని స్థలమే లేదు ఆ సర్వజ్ఞాని కోసం. వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, తను కానరాక నే కలత చెందితి. తను కానరాక కలత చెందితి, వేదనతో రోదనతో కన్నీరు కార్చితి. బైబిల్ని తెరిచి చూస్తే ఆ సిలువలో ఉన్నాడు. దైవ గ్రంథాన్ని తెరిచి చూస్తే ఆ సిలువలో ఉన్నాడు. జ్ఞానమే దేవుని స్వభావము, జ్ఞానమే దేవుడు. జ్ఞానమే దేవుడు. ఆయన సిలువలో వేలాడుతున్న ఆయననే సర్వజ్ఞాని, ఇంటెలిజెంట్ డిజైనర్. కాబట్టి ఆ సర్వశక్తి మంత్రుడు. అందుకే కదా ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 22 నుంచి 24 చదువుదాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 22వ అధ్యాయం నుంచి, మొదటి లేఖ 1వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాము. యూదులు అద్భుతములు కోరుచున్నారు. యూదులకి ఏం కావాలంట? అద్భుత శక్తులు కావాలంట. నాస్తికులకి, హేతువాదులకి, కొంతమంది శాస్త్రజ్ఞులకి, యూదులకి అద్భుత శక్తి కావాలి. అద్భుత శక్తి బైబిల్లో ఉంది. ఆయన అద్భుత శక్తి, అతీత శక్తి, సర్వశక్తి, మళ్ళీ శాశ్వతమైన శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ బైబిల్లో ఉంది. తర్వాత గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. దొరికిద్దా? ఎక్కడ దొరకదు. అది పరలోకం నుండి దిగి వచ్చింది, సిలువలో వేలాడుతుంది. ఆ సిలువలో వేలాడే క్రీస్తే 24వ వచనం, కావున దేవుని పిలుపును పొందిన యూదులకును, అన్యులకును, క్రైస్తవులకును క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అదే సిలువలో సర్వశక్తి, సర్వజ్ఞాని. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఆ యొక్క శక్తి వ్యక్తిగా మారాడు. ఆ జ్ఞానము వ్యక్తిగా మారాడు. ఆ పవర్ పర్సన్గా మారాడు. ఆ యొక్క విజ్డమ్ పర్సానిఫై అయింది. కాబట్టి సిలువలో ఉన్నది ఆటంకం, అవివేకం కాదు, సర్వజ్ఞాని. ఆయన సిలువలో ప్రాణ త్యాగంలో, రక్త సింధూరంలో మనకు రక్షణ, పాప క్షమాపణ, దేవుని కృప, నిత్య జీవం, ఆత్మ ఫలాలు, విజయం, ఆశ్రయం పరలోకంలో ఉన్నాయి. సర్వాన్ని సృష్టించి ప్రాణం పోషించి రక్షించి తనలో చేర్చుకునే మహాజ్ఞానము, దివ్య జ్ఞానము, దైవ శక్తి ఆయనలో ఉంది. కాబట్టి సిలువలో వేలాడేది ఎవరో కాదండి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైన నజరేయుడగు యేసు. అందుకే చివరిగా ఒక మాట చదవండి. దర్శన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. చివరిగా ఆ మాట చదువుకుందాము. దర్శన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, 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 శక్తి. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, 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 శక్తి, జ్ఞానము, శక్తి, సర్వశక్తి, సర్వజ్ఞానము. చంపబడిన గొర్రెపిల్ల సర్వశక్తి, సర్వజ్ఞానము పొందుటకు అర్హుడు, యోగ్యుడు. వధింపబడిన గొర్రెపిల్ల సింహాసనాసీనుడా, నీ రక్తమిచ్చి, నీ ప్రాణమిచ్చి మమ్ములను కొన్నావే. ప్రతి జనములో నీ ప్రజలను నీ యాజక రాజ్యము చేశావే. రక్షణ జ్ఞానము, అండర్లైన్, రక్షణ జ్ఞానము, స్తోత్రము, మహిమ, ఐశ్వర్యము నీదే. ఇక్కడ ఏమనుందంటే పాట, శక్తి జ్ఞానము బలము నీవేనయ్యా,
నిత్య రాజ్యము బలము నీదేనయ్యా, అల్ఫా ఒమేగయు ఆరాధ్యుడవయ్యా, అంతర్యామి నా యేసయ్య. శక్తి జ్ఞానము పొందుటకు ఆయన ఎందుకు అర్హుడు, యోగ్యుడు? ఆయనే సర్వశక్తి కాబట్టి, ఆయనే సర్వజ్ఞానము కాబట్టి. ఈ విశ్వంలో పెట్టిన శక్తులు, జ్ఞానము, మనుషులకి ఇచ్చిన ఈ జ్ఞానము ఆయన నుంచే వస్తుంది కాబట్టి ఆ సర్వశక్తి, ఆ సర్వజ్ఞానము సిలువలో వేలాడుతున్నది నీ కోసం, నా కోసం. అంత గొప్ప దేవుడు తగ్గించుకొని సిలువలో వేలాడుతుంటే ఆ విలువను మనం గ్రహించాలి. బంగారం కంటే, ముత్యాల కంటే, పగడాల కంటే, పుష్యరాగము కంటే, మనుల కంటే, గోమేదికము కంటే, వీటన్నిటికంటే అమూల్యమైనది ఆయన రక్తం, అమూల్యమైనది ఆ సర్వజ్ఞాని అయిన మహా ఐశ్వర్యము గల శ్రీమంతుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క సిలువ విలువను గ్రహించి, ప్రాణత్యాగాన్ని యొక్క విలువను గ్రహించి, ఆయన రక్త సింధూరం యొక్క విలువను గ్రహించి మనము ఆ సిలువలో వేలాడే క్రీస్తును ఆరాధించుదాము.